జిల్లా పత్తికొండ మండలం పందికోన గ్రామంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శాంబాబు ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చించేశారు. ఈ నెల 25వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు రా కదలరా అనే బహిరంగ సభకు పత్తికొండకు విచ్చేస్తున్న సందర్భంగా మేము పందికొండ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కేఈ శాంబాబు అన్న గారిది, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది దాదాపు 40 x 40 అడుగుల వెడల్పుతో ఒక 70 మంది కార్యకర్తలు ఫోటోలు వేసుకొని పెద్ద ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని చూసి కొంతమంది పందికొండ గ్రామంలో అధికార వైసీపీ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఫ్లెక్సీని పెట్రోల్ పోసి కాల్చి చింపేయడం జరిగింది. ఇది దారుణమైన చర్య. ఎందుకంటే పందికొండ గ్రామంలో వైసీపీ వాళ్ళు చేసింది ఏం లేదు. జనవరి 1 దాదాపు ఒక 10 కుటుంబాలు మా పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కేఈ శాంబాబు గారికి స్వచ్ఛందంగా వచ్చి పూలమాలలు వేసి పోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఫ్లెక్సీలో కూడా దాదాపు 10 మంది ఫోటోలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా ఫోటో ఇవ్వడం జరిగింది. దీన్ని చూసి పందికొండ గ్రామంలో అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక అర్ధరాత్రి పెట్రోల్ పోసి ఫ్లెక్సీని తగలబెట్టడం జరిగింది. మేము తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని అందరూ 100 మంది అక్కడ చేరుకొని ఇది మనం గొడవ చేస్తే మంచి పద్ధతి కాదని స్థానిక పోలీస్ స్టేషన్లో వచ్చి సిఐ గారికి, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ పేరు? నా పేరు కడవల సుధాకర్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, పత్తికొండ. ఈ నెల 25వ తేదీన పత్తికొండలో రా కదలిరా చంద్రబాబు పర్యటన సందర్భంగా పందికోన గ్రామం బస్టాండ్ సమీపంలో ఓ ఇంటికి టీడీపీ నాయకులు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు అర్ధరాత్రి ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చించివేశారు. గుర్తించిన టీడీపీ నాయకులు ఫ్లెక్సీకి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి చించివేయడం వైసీపీ నాయకులకు తగదని టీడీపీ నాయకులు మండిపడ్డారు. వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పందికొండ టీడీపీ నాయకులు పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.